నమస్తే అండి. ఈరోజు వీడియోలో వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక 5 పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి. కొద్దిగా కరివేపాకు తీసుకోవాలి. 3 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగి కాసేపు నీళ్ళల్లో నానబెట్టుకుని పల్చగా రసం తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద టమాటా తీసుకుని సన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు తీసుకుని శుభ్రంగా కడిగి తరిగి నీళ్ళల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై బాండీ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. తిరగమాతని వేగనివ్వాలి. తిరగమాత వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక పావు స్పూను ఇంగువ వేసుకోవాలి. ఒక పావు స్పూను పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని ఎర్రగడ్డ ముక్కలని మగ్గించుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలు కొద్దిగా మగ్గితే సరిపోతుంది. పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో తరిగిన టమాటా వేసుకుని కలుపుకోవాలి. తరువాత తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని వంకాయ ముక్కల్ని కొంచెం సేపు మగ్గించుకోవాలి. వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో రుచికి తగినంత కారం వేసుకోవాలి. చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి. పల్చగా తీసిపెట్టుకున్న చింతపండు రసం పోసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మీడియం మంట మీద ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుని కలుపుకుంటూ ఉండాలి. వంకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు ముద్దకవ్వం తీసుకుని వంకాయ ముక్కలని ఈ విధంగా ఎనుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి.
ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా బుడగలొచ్చి తెల్లే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ బజ్జీ తయారైంది. ఇది వేడన్నంలో నెయ్యి వేసుకుని వడియాలు నంచుకుని తింటే చాలా బాగుంటుంది. ఈ వంకాయ బజ్జీ అన్నంతోనే కాకుండా చపాతీతో కూడా తీసుకోవచ్చు. ఈ వంకాయ బజ్జీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.